మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 సంవత్సరాలు 50వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, మాజీ సీఈఓలు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే సడన్ గా ఓ మహిళ లేచింది. మీ అందరికీ సిగ్గుందా? మీరంతా కపట వ్యక్తులు, మీకు ఎంత ధైర్యం ఉంటే ఒకరి రక్తంతో ఈ వేడుకలు చేసుకుంటున్నారని ఆందోళన చేసింది. అక్కడంతా రచ్చరచ్చ చేసింది. ఆ మహిళ దెబ్బకి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఘనంగా జరుగుతున్న వేడుకల్లో అనూహ్యంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎదుటే ఓ మహిళ ఆందోళనకు దిగింది. మరి అసలు ఈ మహిళ ఎందుకు అలా చేసిందంటే, ఆమె పాలస్తీనా మద్దతుదారు. 2 సందర్భాల్లో ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది. అంతేకాదు, ఈ ఈవెంట్ లో తమ నిరసన గురించి కంపెనీ ఉద్యోగులందరికీ కూడా ఈమెయిల్ కూడా పంపేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ కృత్రిమ మేధస్సు విభాగంలో ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ప్రసంగిస్తూ ఉండగా, ముస్తఫా నీకు సిగ్గుండాలి అని అరుస్తూ ఓ మహిళ, ఆ మహిళ పేరు ఇబ్తిహాల్ అబోసాద్, ఆమె లేచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఏఐ గురించి అతను చెబుతూ ఉండగానే, ఏఐను మంచి కోసం వినియోగిస్తున్నామని మీరు చెబుతున్నారు, కానీ గాజాపై దాడులకు ఇజ్రాయెల్ సైన్యానికి ఏఐ సాంకేతికతను అందించి 50,000 మంది మరణానికి కారణమైంది ఎవరు? మారణ హోమానికి మైక్రోసాఫ్ట్ సాయం చేసింది అని ఆరోపించారు. ఆ తర్వాత అంటే ఆయన ప్రసంగం ముగిశాక మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, మాజీ సీఈఓలు స్టీవ్ బాల్మర్, బిల్ గేట్స్ వేదికపై కంపెనీ గురించి మాట్లాడుతూ ఉండగా ఓ భారతీయ అమెరికన్ పైకి లేచారు. మీ అందరికీ సిగ్గుండాలి, మీరంతా కపట వ్యక్తులు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీతో గాజాలో 50,000 మంది పాలస్తీన్లు ప్రాణాలు తీశారు. మీకు ఎంత ధైర్యం? వారి రక్తంతో వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ సిగ్గుండాలి. ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోండి అని ఆమె గట్టిగా కేకలేశారు. ఆమె పేరు వానియా అగర్వాల్. ఆ తర్వాత ఆమెను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లిపోయారు. మరి ఇంతకీ ఎవరి వానియా అగర్వాల్? ఈమె కృత్రిమ మేధస్సు విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంది. భారత సంతతికి చెందిన మహిళా ఉద్యోగి. ఇక మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన మెయిల్ ప్రకారం ఏడాదిన్నర కిందట ఆమె సంస్థలో చేరింది. ఆమెకు సంబంధించి లింక్డ్ఇన్, ట్విట్టర్లో శోధించినా కూడా వివరాలేమీ తెలియలేదు. కానీ అందరికీ ఆ తర్వాత ఓ మెసేజ్ పెట్టింది. నా పేరు వానియా అగర్వాల్. ఈ కంపెనీలో 1.5 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాను. కానీ ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ ను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఏప్రిల్ 11, 2025న కంపెనీలో నా లాస్ట్ వర్కింగ్ డే. మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవంలో సీఈఓ సత్య నాదెల్లా ప్రసంగిస్తూ ఉండగా నేను నిలబడి అతను నిలదీయటం మీరు చూసుండొచ్చు. నేను కంపెనీని ఎందుకు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానో, ఈ రోజు నేను ఎందుకు మాట్లాడానో వివరంగా ఇందులో ఉంది అని తన మెయిల్లో ఆమె చెప్పారు. ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. కానీ వీరి వల్ల అంతరాయం కలిగింది. మొత్తానికి వీరంతా కూడా పాలస్తీనా మద్దతుదారులు.